ఇంటికొచ్చి ఇచ్చేందుకు ఇంకేం బాధ, పింఛన్లపై ఎందుకు వికృత కీడ, నెల కిందట ఇలా ఇంటికొచ్చి ఇచ్చేందుకు ఇంకేంది బాధ. వాలంటీర్లు ఉంటేగా 2,66,000 మంది వాలంటీర్లు తొలగించాలి, వాళ్ళు వైఎస్ఆర్సీపీ మనుషులని ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. వికృత క్రీడ ఆడింది ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ ఛానల్, ఈనాడు పత్రిక, చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమారు అనేది అలా 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఏపీలో అనుకుంటున్న పరిస్థితి. అందుకే మీకు వన్నులో వణికి పుడుతుంది. అందుకే మీరు పదే గత 4 రోజుల నుంచి వార్తలు రాస్తున్నారు. 1 తారీఖు పెన్షన్లు పంపిణీ చేయాలి, ఇంటింటికి పోయి ఎవడు పంపిణీ చేయాలా? వాళ్ళందరిని ఆపమంటే ఒక గదిలో వేసి కొట్లు వేసి తాళం పెట్టమంటారు, వాళ్ళని అసలు అటు ముఖాన్ని చూడొద్దంటారు, వాళ్ళ ఇళ్ళకు పోవద్దంటారు. ఇంకెవడు పంచాలా, పంపిణీ చేయాలా? వికృత క్రీడట. ఎవరు వికృత క్రీడ ఆడింది? ఎవరు రాజకీయం చేసింది శవాల మీద? ఎవరు పెన్షన్ల పైన రాజకీయం చేస్తుందంటే ఇలా పెన్షనర్లు అదేవిధంగా వాలంటీర్లకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మీకు ఆ భయం ఏందట, డీబీటీ ద్వారా సామాజిక పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదు, లబ్ధిదారులందరికీ బ్యాంక్ అకౌంట్ లేవు, ఉన్నా అవి యాక్టివ్గా ఉండే అవకాశాలు తక్కువ, బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ సీడ్ కాలేదు, వాలంటీర్లు లేనందున వాటిని చెక్ చేసే అవకాశం లేదు, దానివల్ల చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ల ఖాతాలో చేయాల్సి వస్తుందని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఎప్పుడు గత నెల 2వ తారీఖున ఇచ్చిన మెమోలో చెప్పిండట. మరి అప్పటికి లేవు, కనెక్ట్ చేశారు, ఆధార్ లింకు సీడింగ్ చేశారు, తప్పే ఉంది. అయాలు నువ్వే ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక అకౌంట్లలో వేయచ్చు కదా అన్నారు. మళ్ళీ ఇవాళ అకౌంట్లు అయితే బెంబేలు ఎత్తుతున్నారు, ఆగమాగం అవుతున్నారు, పిచ్చి చేస్తున్నారు, పిచ్చి ఎక్కినోళ్ళు లెక్క కళ్ళు దాగిన కోతి చేసినట్టు రకరకాల. మీరే వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ చేయొద్దంటారు, అది బెడిచి కొట్టాక బ్యాంకులలో ఏమంటారు. ఇప్పుడు బ్యాంకులలో ఎత్తంటే బ్యాంకులలో కూడా ఎట్లా వేస్తారు? ఇంటికి పోయి పంపిణీ చేయాలంటే ఎవడు పంపిణీ చేస్తారు? చంద్రబాబు తాత అవుతాడా, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ తాత వచ్చి పంపిణీ చేస్తారా? 2,66,000 మంది ఒక్క పెన్ను పోటుతోని పక్కగా పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమారు. పెట్టించాక మరి ఆ పని 2,66,000 మందిని పని ఎవడు చేయాలా? మాట్లాడితే ఇంటికి పంపిణీ చేయాలి, ఇంటికి పంపిణీ చేయాలి. నువ్వు చెప్పేది నాయన. 58 నెలల నుంచి నిరాటకంగా జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటికి ప్రతి గడపకి పెన్షన్ల పంపిణీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది ఆయన. ఇక ఎందుకు ఆపుతారు ఆయన? ఆపింది గీపింది ఎవడు ఆయన ఉంటే అసలు ఆలోచనే లేనోడు చంద్రబాబు నాయుడు. ఇంటికి పంపిణీ చేయాలనేది 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినోడికి ఆలోచనే రాలే. ఆ ఆలోచన వచ్చింది, ఆలోచన సృష్టించింది, ఆ వ్యవస్థను సృష్టించింది జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎందుకు ఆపుతారు అనేది సింపుల్ లాజిక్ కాదు. మీరు ఎంత మొత్తుకున్నా ఎవడు నమ్ముతారు? అది ఆ వ్యవస్థను సృష్టించింది, ఆ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసింది, ఆ ఫలితాన్ని అనుభవించిన లబ్ధిదారులకు తెలుసు కదా. దాన్ని క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చి పాపం 58 నెలల పాటు మాకు ప్రతి నెల 1వ తారీఖు ఇంటికి పంపిణీ చేస్తే దుర్మార్గుడి చంద్రబాబు నాయుడు గారు ఆపిండు అనేది ఇలా స్పష్టంగా 65 లక్షల మంది పెన్షన్దారులు అనుకుంటున్నారు. ఇక నువ్వు ఇందులో వికృత క్రీడ, మరి ఎందుకు చేశారు వికృత క్రీడ? ఎవడు ఆపమనడు? అయినా ఒకవేళ ఏప్రిల్లో తప్పు చేశారు, వికృత క్రీడ చేశారు, 31 మంది 33 మంది చనిపోయారు. బుద్ధి తెచ్చుకోవాలా? చెంపలు వేసుకొని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ లెటర్ రాయాలిగా. పంపిణీ చేయండి వాలంటీర్లతో, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, వాళ్ళు 65 లక్షల మంది లబ్ధిదారులు ముఖ్యమని నిజంగానే మీకు ప్రేమ అభిమానం ఉంటే అది కాదు చేయాల్సింది. మీకు లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ అన్ని వాతావరణం చూస్తే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు వస్తే అధికారంలోకి వాలంటీర్ వ్యవస్థని ధ్వంసం చేస్తారు, దాన్ని ఉంచడం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పదే 2,66,000 పక్కన పెట్టడం అన్నాక ఇంటికి పంపిణీ చేయొచ్చు కదా. ఇంకా చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే మిగతా ఎంప్లాయీస్తో పంపిణీ చేసే కార్యక్రమం భవిష్యత్తులో చేయబోతున్నారు. అది పెద్ద అస్తవ్యస్తంగా అయ్యే అవకాశం ఉంది. 50 ఏళ్లకు ఒక వాలంటీర్ అనేది నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ వ్యవస్థ కనుమరుగైద్ది అనేది స్పష్టంగా అర్థమైంది. ఆ వ్యవస్థ మీద వీళ్ళ యొక్క హిడెన్ ఎజెండా ఇది అనేది. ఎందుకంటే మీరు వాళ్ళు లేకపోయినా పంచవచ్చు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంటు, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారంటే ఇక వాళ్ళు అంటే ఇంటికే. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాకపోతే వాళ్ళ ఇంటికే ఈ వ్యవస్థ ఏంటంటే మళ్ళీ జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ ఇళ్ళ ముందు ఊకి చలితే అప్పుడు పెన్షన్లు ఇచ్చేదట. గతంలో జన్మభూమి కమిటీలు అదే పరిస్థితి. ఆ కమిటీలో ఉన్నది కాదు, ఒక ఇల్లు కావాలన్నా ఒక పెన్షన్ కావాలంటే నా ఛానల్లోకి పోయి పశువులు కాసుకురా, నా చేనులో పని ఉంది, ఒక 2 రోజులు నీకు పేరు రాస్తా, డబ్బులు ఇయ్యి, ఇట్లా రకరకాలుగా వేధించేది. ఆ వేధింపులు లేవు, ఆ వ్యవస్థ లేదు, అదంతా పోయింది. అదొక వ్యవస్థ, దరిద్రమైన వ్యవస్థను క్రియేట్ చేసి అది పోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆ వ్యవస్థని తీసుకురావడానికి వాలంటీర్ లేకపోయినా పంచవచ్చు, ఎందుకు పంచట్లే అని ఇప్పుడు ఒక వింత వాదన తీసుకొచ్చారు. అంటే వాలంటీర్ లేకుండా కూడా పెన్షన్లు పంచవచ్చు అనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళు గిట్ల నిజంగానే కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని సాప కింద చుట్టి పక్కన పడేస్తారు, పెట్టి మళ్ళా పాత వ్యవస్థను తీసుకొచ్చే పరిస్థితి.
అవాతాతలను బ్యాంకులు చుట్టూ తిప్పాలా, రేపటి ఖజానాకు కావాల్సిన నిధులు ఇంటింటి పంపిణీకి సచివాలయ సిబ్బంది సిద్ధం, 1-2 రోజుల్లోనే పూర్తి చేయగలమని వెల్లడి. జాబ్ చాట్లో లేని పనులు ఎన్నో చేయిస్తున్నారు, మద్యం షాపుల ముందు మమ్మల్ని నిలబెట్టారు, పెన్షన్ల పంపిణీకి మాత్రం మేము పనికిరామా, బ్యాంక్ ఖాతాల్లో వేయడము రాజకీయమే, సచివాలయ సిబ్బంది స్పష్టం. ఎవడు అంటాడు సచివాలయ సిబ్బంది అంటే? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ చాలు, వాలంటీర్ వ్యవస్థ వద్దు, ఇక వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళు పని చేస్తారంటున్నారు కదా, వాళ్ళతోనే ఎంచుకుందాం అనే ఉద్దేశం అన్నట్టు. ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, ఇంతమంది ఉన్నాక ఇక వాళ్ళు ఎందుకు అంటే ఎంఆర్ఓలు, ఎండిఓలు, టీచర్లు వీళ్ళతో పంపిణీ చేద్దాం. భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ వ్యవస్థను పక్కన పెట్టేసి ఇక వాళ్ళతో పంపిణీ చేసే కార్యక్రమం చేస్తే వాళ్ళు మళ్ళీ లంచాలు ఈ కథ మొదలు పెట్టాలి మళ్ళా. అప్పుడు కానీ చల్లగా ఉంటుంది కడుపు. ఇది బ్యాంక్ ఖాతాలు లేవట, రేపటిగా ఏది అవాతాతలకు బ్యాంకుల చుట్టూ తిప్పాలని ఎవరు చెప్పారు? మీరే చెప్పింది. బ్యాంకుల చుట్టూ చెప్పాలా, బ్యాంకులు ఎందుకు వేయలేదని పోయిన నెల మీరే వార్తలు రాశారు, మీరే మాట్లాడారు. మళ్ళీ అది పెడితే బ్యాంకుల చుట్టూ తిప్పాలా అంటారు. మరి ఎవరు చుట్టూ తిప్పాలి? చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిప్పాలా? బ్యాంకుల చుట్టూ తిప్పాల్సి అవసరాన్ని క్రియేట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏబిఎన్ రాధాకృష్ణ. పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేయకుండా ఆపింది వాళ్ళు. పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేసే వ్యవస్థను క్రియేట్ చేస్తే 58 నెలల పాటు ఇచ్చిన వ్యక్తిని వాళ్ళ గుండెల్లో ఆరాధించే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే విషయంతో మీరు విషయం కక్కి వాళ్ళని ఆపారు. ఆపి ఇవాళ మళ్ళా తేలుగుట్టిన దొంగ లేక తేలుగుట్టిన దొంగ ఎటువంటి తేలుగుట్టింది అనేది వాడికే తెలుసు. కానీ దొంగతనానికి వచ్చా, ఆ దొంగతనానికి వచ్చింది బయటికి పెద్దగారితే ఆ నొప్పి లేదని పెద్దగారితే దొంగతనానికి వచ్చిన వ్యవస్థ ఆ వ్యవహారం బయటపడిద్దామని వాడు తోలిగుట్టినండి నలుచుకుంటా సప్పిడి చేయకుండా కూర్చుంటాడు. అట్లే చంద్రబాబు నాయుడు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ పరిస్థితి తేలుగుట్టిన దొంగలా యారియాల. ఈ తేలుగుట్టిన దొంగతనం బయటపడది ఎట్లబ్బా అనేది ఇప్పుడు వీళ్ళ తపనంత ఏంటంటే మనం చేసిన దొంగ కథ అంతా బయటపడది, మనం ఏదో అనుకుంటే ఏదో అయింది. 65 లక్షల మంది పెన్షనర్లకు దూరం అయినవి ఇవాళ, ఆ కుటుంబాలకు దూరం అయినవి అని ఒక తేలుగుట్టిన దొంగ లెక్క గుమ్మడికాయ దొంగ ఉంటే ఇది ఎవడంటే భుజాలు తడుకున్నట్టు మా మీద నెట్టడానికి ఆపుతుండు, మా మీద దోయటానికి ఆపుతుంది. ఎందుకు దోతారు నీ మీద? నువ్వు చేసిన దొంగ పని కాబట్టి నీ మీద దోతారు. దొంగ పని చేయకపోతే ఎవడు దోతాడు? ఇక తొయ్యటానికి ఏముంది అసలు? 58 నెలల పాటు పంపిణీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆపింది చంద్రబాబు నాయుడు. ఆయన చంద్రబాబు నాయుడు అండ్ ఆయనకు సంబంధించిన మీడియా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఏమన్నా నీ ముఖాలకు ఎప్పుడన్నా అది క్రియేట్ చేశారా? అసలు ఎప్పుడన్నా ఆలోచించారా? ఆలోచించింది ఆయన, వ్యవస్థను పెట్టింది ఆయన పంపిణీ చేసి సూచించిండు ప్రజలకి. పంపిణీ చేయటం వల్ల ఫలితాలు ఎట్లా ఉంటాయని సూచించాక దాన్ని ఒక్క పెన్నుపోటుతో ఎన్నికల సంఘంతో ఆపటానికి ప్రోత్సహించి దానికి లెటర్లు రాసి మీరు ఇలా ఆ దొంగ పని చేశారు, తేలుగుట్టిన దొంగలయ్యారు మీరు.